ప్రముఖ ప్రజాసేవకుడు రాబంధు భుజంగం గారిని ప్రజాబంధు భుజంగం గారిని హత్య చేయటానికి ప్రయత్నించిన రాము అనే వ్యక్తికి 4 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. 4 ఏళ్ళ? ఏం దేశం రా ఇది? సరుకులన్నిటికీ కరువు వచ్చినట్టు శిక్షలకు కూడా కరువే. ఇంకో 4 ఏళ్ళు వేస్తే ఏం పోయిందట సొమ్ము? చిచ్చి చిచ్చి. పైగా ఫోటో ఒకట. పూర్వం గొప్ప గొప్ప వాళ్ళు ఫోటోలు వేసేవారు, ఇప్పుడు దొంగనాళ్ళు ఫోటోలు కూడా వేసేస్తున్నారు. పోయిన వారం మీ బొమ్మ పడ్డప్పుడు ఇట్టాగే అనుకున్నారండి ఊళ్ళో వాళ్ళు. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదురా. జ్యోతి పరిస్థితి తలుచుకుంటుంటే నా గుండె చెరువైపోతుంది. వారమ్మో వారు నాయనో, మీ కళ్ళల్లో నీళ్ళ మున్సిపాలిటీ కొళాయిలోనూ మీ కళ్ళల్లోనూ నీళ్లు రావడం ఎవరు ఎప్పుడు చూడలేదే. లేదురా, అప్పుడప్పుడు కంటతడి పెడుతుంటాం, లేకపోతే గుండెకాయ బరువు ఎక్కిపోతుంది. ఆ దిక్కులేని దానికి ఎవరా దిక్కని? దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కండి. చూడు, దేవుడు ఫైర్ ఇంజిన్ లాంటి రా, అంతా కాలిపోయి బూడిదైపోతే కానీ రాడు. సర్లే, దేవుడు లాంటి మనిషి నేనున్నాను కదా, దాని బరువు బాధ్యతలు నాకు తప్పు. ఒరే నారాయణ, ఆ జ్యోతిని ఒక కంటకాని పెడుతుంటారో పాపం. పోస్ట్ మ్యాన్ చేతిలోవి అలా పట్టుకోకూడదు కోమలాంగి. అతని చేతిలో ఉన్న కవర్ మాత్రమే అందుకోవాలి. పోస్ట్ మ్యాన్ ఇలా ఆడపిల్లల గదిలోకి రాకూడదు తాతగారు. అలాగా లలనామణి? ఓ గాడ్, రేఖకు పెళ్ళా? కాలేజీలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోనని పెద్ద కబుర్లు చెప్పేది, ఇప్పుడు ఎలా చేసుకుంటుందో. పెళ్లికి వెళ్ళి అడిగేయాలి రాస్కెల్ని. యూనో మేడం, ఆడపిల్లలు పెళ్లి చేసుకోను అని టపీమని పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేసేసుకుంటారు. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి చేసుకుని ఆ మరుసటి రోజు నుంచి ఎందుకు చేసుకున్నాను రా భగవంతురా అని బాధపడతారు. పోస్ట్ మ్యాన్, లెటర్ ఇచ్చేసావు కదా, ఇక్కడేం పని నీకు? లెక్చర్లు దంచక దయచేయి. బక్షీస్ మేడం. బక్షీసా? ఓకే. ఇదా? ఫ్యాంటాస్టిక్. నేనెప్పుడు మీ చేతుల్లో ఒదిగి ఉండిపోవాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతుల్లోనూ గుండెల్లోనూ ఒదిగిపోవటం సరే, నాకు జంటగా ఎప్పుడు నిలుస్తావు ఆశ? ఈ శుభలేఖలాగే మన పెళ్లి శుభలేఖ కూడా ప్రింట్ చేయించడానికి నాకు పర్మిషన్ ఎప్పుడు ఇస్తావు? పర్మిషన్ గ్రాంటెడ్. ఏమిటమ్మా నువ్వు అనేది? నాకు ఒక హక్కు ఉందా? అవునమ్మా, మీ ఇద్దరు కవల పిల్లలు. ఈ సంగతి ఎవరికీ చెప్పనని ఆ తల్లికి మాట ఇచ్చాను. అందుకే ఇన్నేళ్ళు ఎవరికీ చెప్పలేదమ్మా. నేను వెళ్ళిపోతే నువ్వు అనాథం అయిపోతావనే భయం అమ్మా. నాకు తీపి నోరు తెరిపించాయమ్మా. మీ అక్కుండే ఊరు, ఆ వీధి పేరు రాసి పెట్టాను. ఆ పెట్లో ఉందమ్మా కాగితం, తీసుకురా వెళ్ళు. అమ్మా, ఇదేనమ్మా కాగితం. ఆపండి. ఏదో పాపం కాలేజీలో చదువుకునే రోజుల్లో ఊసిపోక డంబాలు పలికింది అనుకోండి, దానికి ఇంతగా ఏడిపించాలా? ఏమైతేనే మంచి మొగుడినే సెలెక్ట్ చేసుకుంది. నా సంగతికి ఏం లేవే, నీ వేణుగోపాల్ అందగాడేనా? లేకపోతే నువ్వు లవ్ చేస్తావా? ఆ సిగ్గే చెబుతుంది అందగాడేనని. పెళ్లి కూతురు తీసుకురమ్మంటున్నారు. ఈ శుభలేఖలాగే మన పెళ్లి శుభలేఖ కూడా ప్రింట్ చేసేందుకు నాకు పర్మిషన్ ఎప్పుడు ఇస్తాం? పర్మిషన్.
వేణు గుర్తుకొచ్చాడా? ఆ నర్సిగాడు మన దగ్గర అప్పుచ్చుకుని చెప్పా చేయకుండా తలుపు తాళం పెట్టి వెళ్ళిపోతాడా? చూస్తాను ఆడు మళ్ళీ మన ఊరు ఆకు కోసం రాకపోవడం, ఆడికి ముందు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చీటి చింపేస్తాను. అయ్యా వాడే పని మీద ఎక్కడికి వెళ్ళాడో 4 రోజులు చూద్దాం. అదిగో మన రైలు అయ్యా, అది మన బండి కాదు, అది వెళ్ళేది అటు, మనం వెళ్లాల్సింది ఇటు. మనం ఎక్కే బండి 4 గంటలు లేటు. 4 గంటల. ఈ రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో రైళ్లు ఎప్పుడు వస్తాయో ఏవి తెలకుండా ఉంది. యాదవ కూడా జ్యోతి అదిగో, మా ఇంటి జ్యోతి కంటి జ్యోతి అదిగో వెళ్ళిపో. అయ్యా మన జ్యోతి ఏమిటి, ఫస్ట్ క్లాస్ ఏమిటి, అన్నానికే గతి లేదు. అదే మన తప్పించుకోవడానికి ఏకం మార్చి వెళ్ళిపోతుంది. వద్దు, రూట్ మార్చొద్దు, నా మాట వినండి. అయ్యా, నా మాట వినండి, నా మాట వినండి. నేను భుజంగా తరువు తీయండి. నా మాట వినండి, రండి. నాకు అర్థం కావట్లా. రండి, మార్చొద్దు. అయ్యా, పడతారు. అయ్యో, అయ్యో, అమ్మా. అయ్యో, పట్టుకోవయ్యా. అయ్యా, ఇదివరకు రైల్లో బఠానీలు అమ్మిన సర్వీస్ ఏమన్నా ఉందా మీకు? మంచి బ్యాలెన్స్ మీద ఎక్కారు, చక్రాల కింద పడి సీటీ సిరిగిపోద్ది అనుకున్నా. పోతే పోనే జ్యోతి కోసం రైలు చక్రాల కింద ఏంటి? ఆ రైలు ఇంజిన్ మంటల్లో దూకేమన్నా బాధపడు. రూట్ మార్చొద్దు అంటే వింటం లేదు. నాకేదో భయంగా ఉంది. నువ్వేం భయపడకో. మన జ్యోతి ఏది? మన ఆరోపణ ముందు పెట్టులో ఉంది. బాధపడకు, హ్యాపీ. చూడయ్యా, రంగారావు గారు ఇదేనా? అవును బాబు. దిగబ్బా. ఆసిమారు, ఏమిటమ్మా ఈ అవతారం మీరు? ఈవిడ యాక్సిడెంట్ జరిగిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. అమ్మా, మీరు లోపల పదండి. పదండమ్మా, లోపల పదండమ్మా. బాబు, యాక్సిడెంట్ ఏంటి బాబు? రాత్రి పెద్ద రైలు ప్రమాదం జరిగింది, అందులో ఈవిడ ఉంది. పోలేడు బాబు, ఆ దేవుడి వల్ల మా అమ్మగారు క్షేమంగా తిరిగి వచ్చారు, అంతే చాలు బాబు. చూడు, అది ఇది అని ప్రశ్నించి ఆవిడ కంగారు పెట్టద్దు. 4 రోజులు విశ్రాంతి ఇచ్చారంటే అన్నీ సర్దుకుంటాయి. అలాగే బాబు, అలాగే. చలో చలో బాబు.